మన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కళ, రాజశేఖర రెడ్డి గారి స్వప్నం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాలేరు నగరి సుజల స్రవంతికి అనుసంధానంగా గాలేరు నగరి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ గాలేరు నగరి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో భాగంగానే ఈ పైడిపాలెం ప్రాజెక్టుకు ఆనాడు మన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేయడమే కాదు, శంకుస్థాపన చేసిన తర్వాత 707 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు వ్యయం అయితే, ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 707 కోట్ల రూపాయలైతే రాజశేఖర రెడ్డి గారు బతికుండగానే 600 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు మీద వెచ్చించారు, ఖర్చు పెట్టారు. దాదాపు 85-90% పనులు రాజశేఖర రెడ్డి గారు బతికుండగానే పూర్తి చేశారు. రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం ఈ 7 సంవత్సరాల్లో మిగిలిన పనులు పూర్తయ్యాయి. నిజంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా గత 3 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పరిపాలనలో కేవలం 24 కోట్ల రూపాయలు మాత్రమే ఈ ప్రాజెక్టుకు వెచ్చించారు. కేవలం 24 కోట్ల రూపాయలు. కానీ ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్న మాటలు చూస్తే ఎలా అనిపిస్తుందంటే సొమ్మొకటిది సోకొకటిది అన్న చందంగా ఉంది. మొత్తం ఈ ప్రాజెక్టు కట్టించింది ఆ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అయితే ఈరోజు దానికి డబ్బాలు కొట్టుకుంటుంది మాత్రం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. నన్నే తలుచుకోండి అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నారు. నిజంగా ఏం చేసినావయ్యా నిన్ను తలుచుకోవడానికి? నువ్వు నిజంగా మా ప్రాంతానికి, మా ప్రజానికానికి ఏం చేసినావు నువ్వు? నిజంగా ఈ రోజుకి కూడా గాలేరు నగరి పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. 22,000 క్యూసెక్కుల నీళ్లు గండికోటకు తీసుకొని రావాలా పూర్తి సామర్థ్యం ప్రకారం అయితే. కానీ ఈరోజు మన గండికోటకు ఎన్ని వస్తున్నాయి? కేవలం 1000 క్యూసెక్కులు కూడా రావడంలా. అవుకు దగ్గర 1000 వదిలితే ఇక్కడికి 600-700 వస్తున్నాయి గండికోటకు. నిజంగా 22,000 క్యూసెక్కుల పూర్తి సామర్థ్యంతో గండికోట పనులు పూర్తయినప్పుడే, గండికోటకు నీళ్లు చేరినప్పుడు, గండికోట నుంచి పైడిపాలెంకు 1000 క్యూసెక్కుల పూర్తి సామర్థ్యంతో నీళ్లు చేరినప్పుడే ఈ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినట్టు. మీరు నిజంగా దీని గురించి గొప్పలు చెప్పుకోవడం మానేసి పూర్తి సామర్థ్యంతో ఈ ప్రాజెక్టులు అయిపోయి చేసి చివరి కెనాల్లో చివరి ఆయకట్టు వరకు, కాలువలో చివరి ఆయకట్టు వరకు నీళ్ళు అందించేదానికి శ్రద్ధ పెట్టండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్